ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు స్వదేశానికి చేరుకున్నారు. విద్యను వ్యాపార కోణంలో చూడకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా విజయ రాహత్కర్ నియమితులయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు స్వదేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా 3 ఆఫ్రికన్ దేశాలైన అల్జీరియా, మౌరిటానియా, మలావీలలో పర్యటించారు. G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యునిగా చోటు దక్కించుకున్న తర్వాత భారత రాష్ట్రపతి ఆ దేశాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము 3 దేశాల నాయకత్వంతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అలాగే ఆ దేశాలతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని ఈ పర్యటన అనంతరం రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యను వ్యాపారీకరణ చేయడం వల్ల విద్యా నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. రాజస్థాన్లోని సికార్లో ఈరోజు జరిగిన ఒక విద్యా సంస్థ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. విద్య ఎప్పుడూ ఆదాయ వనరు కాదని, త్యాగాల మాధ్యమంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని పేర్కొంటూ विदेश जाने की, विदेश पढ़ाई करने की बच्चा लालायित होकर जाना चाहता है, उसको नया सपना दिखता है, उसको लग रहा है कि वहां जाते ही तो स्वर्ग मिल जाएगा. कोई आकलन नहीं है किस संस्था में जा रहा है, किस देश में जा रहा है. बस एक अंधाधुंध रास्ता है. मुझे विदेश जाना है. आपको आश्चर्य होगा, 18 से 25 साल के बीच में जो बॉयज एंड गर्ल्स हैं, और अंदाजा क्या है, 2024 में 1.35 मिलियन 13,50,000 छात्र छात्राएं विदेश गए. आई कॉल इट इज फॉरेक्स ड्रेन, इट इज ब्रेन ड्रेन. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 6,600 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగా ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. వారణాసి విమానాశ్రయం విస్తరణ, కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సిగరా స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా విజయ రాహత్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయ రాహత్కర్ ఇదివరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గాను, ఔరంగాబాద్ మేయర్గాను పనిచేశారు. గతంలో ఆమె భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ అర్చనా ముజుందార్ను నియమించినట్టు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి సాయుధ దళాల భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 62వ నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఎంఫిల్ స్నాతకోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. ప్రస్తుతం యుద్ధం భూమి, సముద్రం, ఆకాశం లాంటి సంప్రదాయ యుద్ధ క్షేత్రాలను అధిగమించిందని అన్నారు. సాయుధ దళాలు ఇప్పుడు బహుళ డొమైన్ వాతావరణంలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సైనిక కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ Artificial intelligence or AI has the potential to revolutionize military operations from predictive analytics to autonomous decision-making systems. You will be the leaders who will have to decide where and how to leverage this technology and whether you will deploy this technology to enhance situational awareness or to optimize resource allocation or to improve decision-making in real time. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
వాణిజ్యం, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి మెక్సికో సిటీలో ఈరోజు జరిగిన భారత్ మెక్సికో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులకు భారతదేశం అద్భుతమైన అవకాశాలను అందిస్తోందని అన్నారు. భారతదేశం, మెక్సికోల ఉమ్మడి ప్రయత్నాలు వైవిధ్యత ద్వారా స్థితిస్థాపకతను బలోపేతం చేయగలవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబై నుంచి కొలంబోకు ప్రయాణిస్తున్న విస్తారా ఎయిర్లైన్స్ యూకే 131 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఈరోజు శ్రీలంకలోని బండారునాయికే అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 96 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఉన్న ఈ విమానం సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారులు నిర్ధారించారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్ మొదటి శాసనసభ సమావేశం నవంబరు 4న జరగనుందని కేబినెట్ పేర్కొంది. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ముబారిక్ గుల్ను ప్రోటెం స్పీకర్గా నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 13 కొత్త రకాల గోధుమ విత్తనాల పంపిణీని ప్రారంభించింది. దేశం నలుమూలల నుంచి 22,000 మంది రైతులు ఈ విత్తనాల కోసం పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఈ కొత్త రకాలు అన్ని వ్యాధులను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడిని ఇస్తాయి. పొట్టురహితమైన DWRV 137 బార్లీ రకాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇది పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 113.29 మిలియన్ టన్నుల గోధుమల ఉత్పత్తిని సాధించామని, ఈ సంవత్సరం 115 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ సంచాలకులు డాక్టర్ రతన్ తివారీ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక సహా దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రేపు, సోమవారం కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కూడా ఈ నెల 23, 24వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ 2024 ఈరోజు మెక్సికోలో ప్రారంభమైంది. రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో వ్యక్తిగత పురుషులు, మహిళల పోటీలు ఈ ఫైనల్లో ఉంటాయి. భారత్ తరఫున 5 ఆర్చర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి సురేఖ వెన్నం, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవర, ప్రియాంష్, ప్రథమేష్ ఫుగే ఫైనల్స్లో అగ్రస్థానం కోసం పోటీ పడనున్నారు. ఈరోజు రాత్రి 9:30 పురుషుల వ్యక్తిగత విభాగంలో పోటీలు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు స్వదేశానికి చేరుకున్నారు. విద్యను వ్యాపార కోణంలో చూడకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా విజయ రాహత్కర్ నియమితులయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.